ఎవ్రీవన్, క్రిస్మస్ స్పెషల్స్ ఏంటో మా ఇంట్లో చూపించేసానా. బాస్మతి రైస్, వెజిటేబుల్ రైస్. సో నిన్న వరకు మొత్తం నాన్ వెజ్ తిన్నాము. సో అందుకని బోర్ కొట్టి వెజ్ ట్రై చేసాము. సో వెజ్లో కూడా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు టేస్ట్గా ఉండాలనిపిస్తుంది కదా. సో అందుకని వాళ్ళకి తగ్గట్టుగా అన్ని వెజిటేబుల్స్ వేసి వెజిటేబుల్ పలావ్ చేశాను. ఇందులో ఆలు, వంకాయ, క్యాలీఫ్లవర్ అన్నీ వేసాను. సో బాస్మతి రైస్తో వేసాను కాబట్టి చాలా టేస్టీగా ఉంది, బాగా ఉంది. అంటే అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేయాలి కదా. రెగ్యులర్ రైస్ డైలీ చేసుకుంటాం. సో బాస్మతి రైస్ అప్పుడప్పుడు చేస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారు పిల్లలు. సో అందుకని. అండ్ దీని కాంబినేషన్ టమాటో పచ్చడి. సో టమాటో పచ్చడి ఎలా చేయాలన్నా మీకు రెసిపీస్ ఆల్రెడీ నేను షేర్ చేశాను. మళ్ళీ కావాలంటే మళ్ళీ పెడతాను, కామెంట్ చేయండి. అండ్ క్యారెట్ హల్వా, స్వీట్ లేకపోతే ఎలా. సో అందుకే క్యారెట్తో హల్వా చేసేసాను. మరి తిక్కి ఉంటే ఎలా, అందుకే కొంచెం చారు లాంటివి ఉండాలి కదా ఖచ్చితంగా పిల్లలు ఉన్నప్పుడు. సో అందుకే వాళ్ళ కోసం టమాటా చారు. చూసారా, ఈ కాంబినేషన్ బాగుందా? కామెంట్ చేయండి.